ఓం శుభంకర్యే నమః. సింహరాశి వారికి మార్చి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. సింహరాశి వారికి ఈ నెలలో ఆర్థికపరమైనటువంటి పెట్టుబడి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు కూడా స్థిరమైన ఉద్యోగం ఉన్నప్పటికీ వ్యాపారములు చేయాలి. వ్యాపారపరమైనటువంటి ప్రయత్నాలని ముమ్మరం చేస్తూ ఉంటారు. స్త్రీలు చిన్న చిన్న వ్యాపారాలపై మక్కువ చూపుతూ ఉంటారు. అధిక పెట్టుబడులు పెట్టడము, తొందరపాటుతో విశ్వసించి ఎవరెవరితోనో కలిసి వ్యాపారాలను పెట్టి మోసపోకండి. ముఖ్యంగా ధర్మబద్ధమైనటువంటి వ్యాపారాలు కొనసాగాలి అంటే మీ దగ్గర ఏమాత్రము స్తోమత ఉన్నా మీరే వ్యాపారము చేయాలి తప్ప కలవిడిగా పెట్టుబడులని పెట్టుకుని వ్యాపారాన్ని ఈ మాసంలో ప్రారంభించినట్లయితే మీరు ఆ వ్యాపారంలో నష్టపోవటము తథ్యం. నష్టము ఒకటే కాదు, అవమానము కూడా పడాల్సి వస్తుంది. దానితో పాటుగా నీలాప నిందలని కూడా పొందుతారు. ఆ నీలాప నిందలు చాలా కష్టముగా ఉంటాయి. ఏమి చేసినా చేయకపోయినా, ఏది జరిగినా జరగకపోయినా ఏదో తప్పు మీరు చేశారని, ఎక్కడో మీ నుంచి నష్టము కలిగిందని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు తొందరపాటుతో మీరు పెట్టుబడి పెట్టి ఇతరులతో కలిసి వ్యాపారాన్ని చెయ్యకండి. స్త్రీలు తమ స్తోమతకి తగ్గట్టుగా తామే అన్నీ అయి వ్యాపారాన్ని చేయండి. ఇతరులతో కలిసి చేస్తే అనవసరంగా మీరు అభాస పాలవుతారు. చేతులు కాలిన తర్వాత మీరు ఏ ప్రయోజనం ఉండదు. మీరు వాళ్ళని అనటము, వాళ్ళు మిమ్మల్ని అనటము, గోల తప్ప వేరేది ఏదీ ఉండదు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా చర్చించుకుని తమ యొక్క ముందు రోజులలో చక్కటి నిర్ణయాలకి ఒక వేదికని చేసుకోండి. ముందు మనము 40 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాం, 30 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాం అనేటువంటి విషయాలని భార్యాభర్తలు చర్చించుకోవటానికి ఈ మాసము చాలా బాగుంటుంది. ప్రయోజనకరమైనటువంటి లాభాలని కొన్నిటిని సింహరాశి వారికి మార్చి నెల అనుకూలంగా ఉంటుంది. అంటే మనము వ్యాపారం చేయాలా, ఎక్కడైనా భూమి మీద పెట్టుబడి పెట్టాలా, లేకపోతే షేర్ మార్కెట్లో పెట్టాలా, లేకపోతే ఎవరైనా వ్యాపారం చేస్తారంటే ఫైనాన్షియల్గా మనం డాక్యుమెంటేషన్ చేసి ఇవ్వాలా, హ్యాండ్ లోన్స్ ఇవ్వాలా అనేటువంటి ప్రతిపాదనలు అనేకం వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎవరిని కూడా విశ్వసించి డబ్బును ఇవ్వకండి. డబ్బు పరమ ప్రమాదకారి. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఇవాళ ఉండదు. మారిపోతూ ఉంటుంది డబ్బు యొక్క లక్షణం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలాఖరిలో అంటే మార్చి 15 తర్వాత మీ యొక్క తల్లిదండ్రుల మాటని గౌరవించండి. పిల్లల విషయంలో సంతోషకరమైనటువంటి వార్తని సింహరాశి జాతకులు మార్చి 15 తర్వాత తప్పనిసరిగా వింటారు. మార్చి 15 తర్వాత మీ యొక్క పిల్లలు, సింహరాశి జాతకుల యొక్క పిల్లలు పరీక్షలో ఉత్తీర్ణులు కూడా అవుతారు.
మంచి మార్కులను సంపాదిస్తారు. అలసట, విపరీతమైనటువంటి బద్ధకం కూడా మార్చి 15 తర్వాత సింహరాశి జాతకులకి ఎక్కువగా ఉంటుంది. తరచూ బద్ధకస్తులుగా కానీ అలసటగా కానీ ఉంటూ ఉంటారు. నిరుత్సాహపడకండి, ఉత్సాహముతో ప్రతి పనిని విజయం చేసుకోవచ్చు. అలాగే వాహన ప్రమాదాలు ఉన్నాయి. అసలు అసందర్భం, అలా జరుగుతుంది అని మనం ఊహించలేం. అలాంటి ప్రమాదాల ద్వారా వైద్యుడికి మీ ధనం ఖర్చు అయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాహనము నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విదేశాలలో ఉన్నటువంటి విద్యార్థులు పై చదువుల కోసం మీరు చేసేటువంటి ఒక ప్రయత్నము సఫలమవుతుంది. తద్వారా ఎంతో ఆనందంగా ఉంటారు. దొంగతనముగా దొడ్డి మార్గాన దేశాన్ని దాటాలి అనేటువంటి ఒక ఆలోచన మిమ్మల్ని భలే తలిచివేస్తూ ఉంటుంది. కాబట్టి విదేశాలకు వెళ్ళాలి, స్థిరపడటము, హాయిగా ఉండటం అనేటువంటిది మంచిదే. కానీ దొంగ మార్గంలో వెళ్ళకండి. అక్కడికి వెళ్ళాక వస్తుందని ఏదో చెప్పుడు మాటలు, సరైనటువంటి పత్రాలు లేకపోవటము, న్యాయమైనటువంటి పోరాటంలో అపజయం పాలవ్వాల్సి వస్తుంది. కాబట్టి సింహరాశి జాతకులు తగు జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్నిగా ఉండనివ్వరు, మార్చేస్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళందరూ. మీ ఆలోచనలు మిమ్మల్ని చేయనివ్వరు. కాబట్టి తొందరపాటుతో ఏ పని చేయకండి. ఏ పనికైనా సరే 1-2 నిమిషాలు ఆలోచన చేసి కొంచెం సమయాన్ని తీసుకుని మీలో మీరు చర్చించుకుని మీ ఆప్తులతో చర్చించి ఏది మంచిదో ఆ పనిని మాత్రమే చేయండి. ఇబ్బందికరమైనటువంటి పనులని సింహరాశి వారు చేయటం ద్వారా కొన్ని ఆపదలు పొంచి ఉన్నాయి. అలాగే మార్చి 15వ తారీఖు తర్వాత కూడా ఈ ప్రభావాలు తారుమారు అవుతూ ఉంటాయి. అంత్యముగా మార్చి నెలాఖరుకు వచ్చేటప్పటికి యోగ్యమైనటువంటి సమయాన్ని పొందుటకై, శుభాలు జరుగుటకై తప్పనిసరిగా గణపతిని సింహరాశి వారు ఆరాధన చేయటం మంచిది. గణపతికి దూర్వాన్ని సమర్పణ చేయండి. అలాగే గణపతికి ప్రీతికరమైనటువంటి చెరకుని, అరటి పండ్లని, జామకాయలని, దానిమ్మ గింజలని నైవేద్యముగా సమర్పణ చేయండి. అన్నదానములో బీట్రూట్ని మీరు సమర్పణ చేసినట్లయితే శుభము జరుగుతుంది. బీట్రూట్ని మన పేరుతో కూరగా చేసి పెట్టినా, లేకపోతే అలాగే ఈ యొక్క ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మిక్స్ చేసి చక్కగా ఒక స్వీట్ లాగా చేసో, లేకపోతే ఫ్రూట్ సలాడ్ లాగానో చేసో దానిని గణపతికి నైవేద్యం పెట్టి 10 మందికి పంచిపెట్టండి. తద్వారా మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని తప్పనిసరిగా ఈ యొక్క సింహరాశి జాతకులు మార్చి మాసములో పొందడం తథ్యం. మార్చిలో మనకి అత్యంత పవిత్రకరమైనటువంటి రోజు ఫాల్గుణ పౌర్ణిమ. చాలామందికి సంసిగ్ధత ఉంటుంది. 24వ పౌర్ణిమ, 25 అని. 24వ తారీఖు పౌర్ణమి రాత్రి పౌర్ణమి కావాల్సినటువంటి వారు చంద్ర దర్శనము, నక్షత్ర దర్శనము చేసుకునేటువంటి వారు 24వ తారీఖు ఆదివారము పౌర్ణమిగా భావించి చేస్తారు. ఎందుకంటే రాత్రికి పౌర్ణమి తిథి ఉన్నది. పౌర్ణమికి ఎప్పుడూ కూడా ప్రధానము రాత్రికాలం. అలాగే ఏదైతే గనక లక్ష్మీప్రదమైనటువంటి
అనుగ్రహాన్ని పొందేటువంటి పౌర్ణమి కూడా పాల్గొన పౌర్ణమి. ఇది ఉదయము పూట ఉన్నటువంటి పౌర్ణమి కావాలి. కాబట్టి సోమవారము పాల్గొన మాసములో 25వ తారీఖు సోమవారం రోజున ఉదయము లక్ష్మీ పూజ ఇత్యాది ధన పూజలన్నిటినీ కూడా చేసుకుని హోలీ పండగని ఆ యొక్క రంగులని జల్లుకుంటూ 9 విధములైనటువంటి రంగులు ఉంటాయి. ఈ 9 రంగులు 9 గ్రహాలకి సాంకేతికముగా ఉంటాయి. తద్వారా అలక్ష్మీ దోషాలని తొలగించుకున్నటకు పౌర్ణమి రోజున ఆ యొక్క లక్ష్మీ పూజని 25వ తారీఖు చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క పెట్టినటువంటి మధుర పదార్థాన్ని స్వీకరించి హోలీ ఆటని ఆడుకుని ఆ రోజున మాంసాహారాన్ని భుజించకూడదు. ఆ రోజున సాయంకాల సమయంలో దీపారాధన పెట్టిన తరువాత వారు కొంతమంది నృత్యాలని కూడా సంగీత నృత్యాలని కూడా ఆచరణ చేస్తూ ఉంటారు కొన్ని ప్రదేశాలలో. ఈ లక్ష్మీప్రదమైనటువంటి పాల్గొన పౌర్ణిమ చాలా గొప్ప విశేషం. లక్ష్మీ అమ్మవారిని మనము కటాక్షం పొందాలి. లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాలి. అందులోన మనకు ఉన్నటువంటి దారిద్ర్య దుఃఖ లక్ష్మీలు తొలగి ఆనంద లక్ష్మీలు మనకు ప్రసాదించాలి. అవి మనకి ప్రవేశించాలి అంటే హోలీ పండగ తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టముగా మనం తెలుసుకోవాలి. అందున సోమయుక్త పౌర్ణిమ, సోమవారము చంద్రుడికి ప్రీతి, పౌర్ణమి అమ్మవారికి ప్రీతి. సోమవారము శివుడికి ప్రీతి, పౌర్ణమి అమ్మవారికి ప్రీతి. అంటే ఇద్దరు కూడా కలిసినటువంటి సోమయుక్త పౌర్ణమిని మనము చాలా గొప్పగా అమ్మవారి ఆరాధనని మన ఇంట్లో మనం చేసుకుందామండి. ఎవరినో బ్రాహ్మణుని పిలిచి ముత్తైదువులను పిలిచి ఏదేదో హడావిడి చేయకుండా సులభంగా మనము అమ్మవారి అనుగ్రహాన్ని పొంది చక్కగా 9 రకాల రంగులు 9 రకాల ముగ్గులను పెట్టి 9 రకాల రంగులని చక్కగా మన వస్త్రాల మీద కానీ మన ఇంటి ముందు కానీ మనం జల్లుకుందాం. ఈ యొక్క నీళ్లలో చాలామంది రంగులని మిశ్రమించి వాటిని జల్లుతారు. అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మనం జల్లుకోవాలి. ఏది పడితే అవి నీళ్ళల్లో కలిపితే తద్వారా ప్రమాదాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆనందకరమైనటువంటి పౌర్ణిమల్లో ప్రప్రథమమైనటువంటి పౌర్ణిమ. అందున మరొక గొప్ప విషయం, ఈ పౌర్ణమి తర్వాత మరికొద్ది రోజులలోనే మనకి అమావాస్య వస్తుంది 15 రోజులకి. దాని తర్వాత ఉగాది వస్తుంది. సంవత్సర ఆఖరి పౌర్ణిమ చంద్రమిళిత సోమ పూర్ణిమ చాలా గొప్ప విశేషం. లక్ష్మీ ఆరాధన చేస్తే ఈ సంవత్సరం మీ అందరికీ కూడా అలక్ష్మీ దోషములు తిరిగి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. జై శుభంకరి. ఓం నమః శివాయ.